సార్ మీరేం మాట్లాడుతున్నారు? మనుషులన్న వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి శిక్షలు వేస్తారా? భుజం మీద కాడేసుకుని 10 అడుగులు కూడా నడవలేం. అలాంటిది మోకాళ్ళ మీద మెట్లు ఎక్కమంటే చచ్చిపోతారు సార్. మనుషుల్ని చంపేద్దాం అనుకుంటున్నారా మీరు? కావాలంటే పోలీస్ కేసు పెట్టండి, కోర్టుకెళ్దాం. లేదంటే పరిహారంగా ఇంతకు 10 నగలు చేయించిస్తాం. కానీ నా భార్యకు మాత్రం ఇలాంటి దారుణమైన శిక్ష విధించడానికి మేము ఒప్పుకోమంటే ఈ ఊరి కట్టుబాట్లు వదిలిపెట్టవు. శిక్ష అనుభవించక తప్పదు. అరే, ఇంత చెప్తున్నా మీకు అర్థం కావట్లేదా? మావయ్య, డిఎస్పీ గారు కాల్ చేయండి. మధు గారు వద్దు, నేను చెప్పేది వినండి. నేను శిక్ష అనుభవించాలి, నిర్దోషినని నిరూపించుకోవాలి. ఆ కళ్యాణం కానుక అందుకోవాలి. లేకపోతే ఈ కళ్యాణం జరిపించి ఏం ప్రయోజనం? మన కుటుంబం కోసం, జన్మ జన్మల మన బంధం కోసం కాదనకండి మధు గారు. పిచ్చా నీకు? చచ్చిపోతావు. చూడండి అత్తయ్య, ఎంత పిచ్చిగా ఆలోచిస్తుందో. కనీసం మీరైనా చెప్పండి అత్తయ్య. ఎందుకే మేమంటే ఇంత పిచ్చి నీకో? మా కోసం ఏమైనా చేసేస్తావా? ఇప్పటి వరకు చేసింది చాలమ్మా. ఆ పుణ్యం లేకపోతే లేదు, వదిలే. నువ్వు మాత్రం శిక్ష అనుభవించడానికి వీల్లేదమ్మా. ఎంతమంది చెప్తున్నా ఎందుకే అర్థం చేసుకోవట్లేదు? ముందు నాకే శిక్ష వేస్తానన్నారు కదా, నేనే అనుభవిస్తాను. ఆపమ్మా, నేనేం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. ఎవరు కాదన్నా అడ్డుకున్నా నా మీదొట్టే, నా మీదొట్టే, నా మీదొట్టే, నా మీదొట్టే. మృదుల, ఒట్టని చెప్పాను కదా మధు గారు, ఇంకేం మాట్లాడొద్దు. అయ్యా, శిక్షకి సిద్ధంగా ఉన్నాను, కానివ్వండి. శిక్షను అమలుపరచండి. బాబు, మీరు వెనక్కి జరగండి, పట్టుకోకూడదు. ఇన్నాళ్ళు దీనివల్ల ఎంత నరకం అనుభవించానే. ఇప్పుడు దీన్ని ఇలా చూస్తుంటే ఆ బాధ మొత్తం పోయి ప్రశాంతంగా ఉంది. కాసేపు ఆగితే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది పెద్దమ్మ. ఆఖరి మెట్టు ఎక్కే లోపలే తన ఆఖరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
పట్టుకోకూడదు పట్టుకోకూడదు. చూడటానికి పిట్టలా ఉంటుంది. ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందే దీనికి? చాలా మొండిది పెద్దమ్మ, అంత తొందరగా కాంప్రమైజ్ కాదు. కానీ మనం కూడా కాంప్రమైజ్ కాం కదా పెద్దమ్మ. ఈ మెట్లెక్కినా పైన దీపం వెలిగించాలి కదా. మొత్తం నీళ్లు పోసాను పెద్దమ్మ. అగ్గి పుల్లతో కాదు కదా, అగ్ని పర్వతమే వచ్చి పడినా ఆ దీపం వెలగదు పెద్దమ్మ. ఇది ఓడిపోతుంది. ఇంకొక వారం రోజులు ఇలాంటి శిక్షలు అనుభవిస్తూ ఇక్కడే పడుంటుంది. అమ్మా మృదుల మృదుల మృదుల, నా వల్ల నీకెందుకే ఇన్ని కష్టాలు? అయిపోయిందమ్మా. అమ్మవారికి అభిషేకం చేసి దీపం వెలిగించండి. పదమ్మా.
మార్చను పెద్దమ్మా. నీళ్లతో కూడా దీపం ఎలా వెలుగుతుందో అర్థం కావడం లేదు. మృదుల, నువ్వేమిటో నిజం నిరూపించుకున్నావమ్మా. బాగుందండి, బాగుంది. ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఏమన్నా జరిగి తర్వాత నిజం నిరూపించబడితే మాత్రం ఏం ఉపయోగం? ఏం కాదు బాబు, తప్పు చేసిన వాళ్ళెవరూ ఇంతవరకు ఈ శిక్ష పూర్తి చేయలేదు. అసలు ఆ అమ్మవారు పూర్తి చేయనివ్వదు. కానీ నువ్వు చేశావంటే నువ్వే తప్పు చేయలేదని ఆ అమ్మవారే ఒప్పుకున్నట్టు. అయినా సీతమ్మ తల్లికి నిందలు పడడం, నిప్పుల్లో దూకడం తప్పలేదయ్యా. మనమెంత ఏదేమైనా ఏ తప్పు చేయని వారిని ఆ అమ్మవారు ఎప్పుడూ కాపాడుతుందని మళ్లీ రుజువైంది. పూజారి గారు, ఆ అమ్మాయికి కళ్యాణ కానుక ఇవ్వండి. ఈ కళ్యాణ కానుకని చేతిలో పట్టుకొని నీ మనసులో ఏమైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందమ్మా. కోరుకో. తీసుకో మానసి. అదేంటమ్మా, నిన్ను కోరుకోమంటే ఆ అమ్మాయి చేతిలో పెడుతున్నావు? నాకే కోరిక లేదు పూజారి గారు. నా అర్హతకు మించి దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నా తోడబుట్టిన అక్క కన్నా ఎక్కువ నాకు మానసి. తన జీవితం బాగుండాలి, ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. వద్దు, నాకోసం నువ్వేమీ కోరుకోనక్కర్లేదు. వద్దమ్మా, ఇంతవరకు ఈ కళ్యాణ కానుక ఎంతమంది తీసుకున్నారో వాళ్ళు తమ కోసం కోరుకోవడమే చూశాను గాని ఇలా ఎదుటి వాళ్ళ కోసం కోరుకోవడం ఇప్పుడే చూస్తున్నాను. ఈ అమ్మాయి మీ కుటుంబంలో ఉండడం మీ అదృష్టం. తీసుకో అమ్మా. ఊడిపట్టు పట్టు, బొట్టు పెట్టమ్మా. నా బంగారు తల్లివే నువ్వు. ఇంత గొప్ప మనసు ఎవ్వరికీ ఉండదు. మానసే, 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 మానసే. ఈలోపే ఆ భగవంతుడు మృదులతో నా రాతను రాశాడు. అప్పుడే మన మనసుల మధ్య ఉందనుకున్న ఆ బంధం తెగిపోయింది మానసి. ఇంకా నిద్రపోలేదా మానసి? లే, నిద్ర రావట్లే. ఇక్కడ నువ్వు ప్రశాంతంగా నిద్రపోతూనే అక్కడ మాకు ప్రశాంతంగా నిద్రపడుతుందమ్మా.
అత్తమ్మలు ఈ టైంలో వచ్చారేంటి? మళ్ళీ ఏం క్లాసులు పీకుతున్నారో? ఎంత చెప్పినా అదే మాటమ్మా. ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా వినకపోతావా అని చెప్తున్నావంతే. నువ్వేమో మృదులని బద్ధశత్రువులా చూస్తున్నావే, కానీ మృదుల మాత్రం నీకోసమే ఆలోచిస్తుందని ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందా? గిరిజా కళ్యాణం జరిపించి కళ్యాణ ఫలం అందుకున్న ఏ ఆడపిల్లైనా తన భర్త బావుండాలనో పిల్లల్ని ప్రసాదించమనో కోరుకుంటుంది. కానీ మృదుల అవన్నీ నీకిచ్చి నీ జీవితం బావుండాలని కోరుకుంది. అమ్మని మొత్తం దీని బ్రెయిన్ వాష్ చేసి మార్చేసేలా ఉన్నారే. తోడపుట్టిన వారి కోసం కూడా ఎవ్వరూ ఇంత చెయ్యరే. నిన్నంతకన్నా ఎక్కువగా అనుకుని నీ బాగు కోరుకుంటుంది. అర్థం చేసుకోవే. నా జీవితం మొత్తం తగలెట్టి ఇప్పుడు బాగు కోరుకునేదేంది? దాని బోడి పుణ్యం ఎవడికి కావాలి? అమ్మా, ఇప్పుడు ఈ డిస్కషన్స్ ఏవి వద్దు. వినే మూడైతే నాకులే. వదిలేయండి. ఎన్నాళ్ళు ఇలా వదిలేయమంటావు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. ఏం చేద్దామనుకునేదేంది నాన్న? ఇప్పుడేమైంది? బానే ఉన్నా కదా. అత్తయ్యతో ఆఫీస్కి పోతున్నా, బిజినెస్ మీద ఫోకస్ పెడుతున్నా. ఇంతకు మించి ఇంకా ఏ కోరికలు లేవు నాన్న. ఈ లైఫ్ ఇట్లా పోని. ఏమంటున్నావే? లైఫ్ ఇలాగే పోవాలా? అంటే ఆఫీసు బిజినెస్లు ఉంటే చాలా? పెళ్లి చేసుకోవా? ఏందమ్మా మాట్లాడితే పెళ్లి పెళ్లి అని ప్రాణాలు తీస్తావు? జీవితం అంటే పెళ్ళేనా? పెళ్లి చేసుకోకపోతే బతకలేమా? నన్ను ఇట్లా వదిలేయమని చెప్పినా కదా. వదిలేయండి ప్లీజ్. ఒక్కగానొక్క ఆడపిల్లవే. ఎన్ని ఆశలు పెట్టుకున్నా నీ మీద. అసలు ఇంట్లో ఆడపిల్లకి ముందు పెళ్లి చేయకుండా తరుణ్కి పెళ్లి చేస్తున్నారేంటని ఇప్పటికే ఎంతో మంది అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. అసలు నువ్వు పెళ్లే చేసుకోనంటే మస్తుగా చెప్పినావు. ఎవరన్నా ఏమన్నా అంటారని తప్ప నా మనసుకి ఇష్టానికి విలువ లేదా అమ్మా? అది కాదే. భారతి, ఎవరో ఏదో అనుకుంటారని కదమ్మా. పిల్లల జీవితాలు బావుండాలనుకోవడం తల్లిదండ్రులుగా మా బాధ్యత కదా. కాకపోతే బాధ్యతతో చెప్తే వినరు కదా. అందుకే వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు అని సాకులు చెప్తూ ఉంటాం అంతే. నీకెలాగూ ఇవన్నీ నచ్చట్లేదు కాబట్టి నేరుగా ఒక బాధ్యత కలిగిన తండ్రిగా చెప్తున్నాను. తరుణ్ పెళ్ళయ్యాక 10-15 రోజుల వరకే నీకు టైం. ఈలోగా బాగా ఆలోచించు. నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేసుకో. పెద్ద కష్టమేం కాదు. మనల్ని మనకన్నా బాగా బయట వాళ్ళెవరూ కన్విన్స్ చేయలేరు. అప్పుడు నా దగ్గరకొచ్చి నీకెవరినన్నా పెళ్లి చేసుకోవాలనుంటే చెప్పు, లేదా ఎలాంటి సంబంధం కావాలో చెప్పు, తీసుకొస్తాను. కానీ ఆ గడువు దాటాక నేను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిందే. నో మోర్ డిస్కషన్స్. జాగ్రత్త తల్లి. భారతి, పద. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! వాట్ ఏ పేరెంట్స్! ఏం బాధ్యత! కూతురంటే ఎంత ప్రేమ! నీ అంత అదృష్టవంతురాలు లోకంలో ఎక్కడ ఉండదు మాన్సి. సరియో, చిరాగ్గా ఉందా? అత్తయ్య మావయ్య మాటలు వింటోంటే అంతకన్నా ఎక్కువ చిరాకు పుడుతోంది. ఎంతసేపు నీకు పెళ్లి చేస్తే మృదుల ప్రశాంతంగా ఉంటుంది అని దాని గురించి ఆలోచించడమే తప్ప కన్న కూతురు మనసేంటి, ఆ మనసులో ఉన్న బాధేంటి అని 1%, కనీసం 1% అన్న ఆలోచిస్తున్నారా? వాళ్ళకి అదే సొంత కూతురైపోయింది.
నిన్ను రోడ్డు మీద దొరికిన దానిలా చూస్తున్నారు. ఈ బెదిరింపులకి బ్రెయిన్ వాష్లకి తలంచావో అంతే మాన్సి.